హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్యని. చూడండి, అష్టతల పద్మం ఎలా వేసానో నేను. అది వేసిన తర్వాత రెండు పక్కల రెండు అక్షతలు, ఎక్కువ వాడకూడదు, రెండు మాత్రమే వాడాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసి అప్పుడు మనం దీపారాధన చేస్తాం కదా, ఆ కుందులో అక్కడ పెట్టాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని అష్టదళ పద్మం వేసి ఆ పద్మం తర్వాత పసుపు కుంకుమ అక్షతలు వేసి ఈ విధంగా కుండీలు పెట్టి ప్రతిరోజు దీపారాధన ఇలా చేసుకోవాలి. ఒకళ్ళ నూనె కుండీల నుంచి ఒలిగినా ఇదిగో ఈ ప్లేట్లోనే ఉంటుంది, ఈ బట్టకి అట్ట అవ్వదు. చూడండి, నేను నిన్నలాగే పట్టేసుకున్నాను. పసుపు కుంకుమ అక్షతలు గంధం అన్నీ ఉంటాయి. కలశానికి నీళ్ళు కలిసి సొమ్ము మాత్రానికి ఇదిగో పసుపు వేసి ఇదే విధంగా కుంకుమ వేసి రెండు అక్షతలు వేసి తర్వాత ఆ విధంగా పెట్టాలి. చూడండి, తర్వాత దీంట్లో కూడా నేను అక్షతలు పసుపు కుంకుమ పుష్పాలు వేసుకొని చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.